శ్రీవల్లి. సుహాస్తో నీది ఒక మూవీ ఓకే అయిపోయింది ఆల్మోస్ట్. మంచి హీరోయిన్ క్యారెక్టర్ నీది. అందులో సుహాస్ మూవీ రిజెక్ట్ చేయడం ఏంటి? వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు, బట్ ఏమైందంటే నాకు చాలా పెద్ద ప్రాజెక్ట్లో ఇంట్రొడక్షన్ సీన్ చేసావు. ఆ సీన్ ఎర్లీ మార్నింగ్ కల్లా మారేడుమిల్లిలో ఉండాలి, కానీ నైట్ ఇక్కడ 8:30 వరకు నువ్వు ఇక్కడే షూట్లో ఉన్నావు. యాక్చువల్లీ ఇక్కడ నుండి మారేడుమల్లి నేను రూట్ చూస్తే 9 hours ఉంది. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మీరు ఎగ్జాక్ట్ 4 వరకు ఇక్కడ లొకేషన్లో ఉంటేనే మీరు చేస్తారండి, లేదంటే చెయ్యరు అని చెప్పేశారు. థ్యాంక్ గాడ్ నేను 9:30కి స్టార్ట్ అయ్యాను విత్ మేకప్. నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను. మొత్తం అన్ని లగేజ్ నా కార్లో పడేశాను. విశ్వంబరా మూవీలో మేడం గారి ఇంట్రడక్షన్ సీన్ ఉంది. హోప్ఫుల్లీ ఉంటుంది 100% ఉంటుంది. అంటే రీసెంట్గా ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి పర్ డే నీకు చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తాను ఆ ప్రాజెక్ట్లో యాక్ట్ చేయమని చెప్తే నువ్వు ఆ ప్రొడ్యూసర్ నెంబర్ బ్లాక్ చేసావని తెలిసింది. నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే ఆఫీస్కి రమ్మంటున్నారు, వచ్చినాక నువ్వు క్యారెక్టర్ ఓకే అయ్యాక నువ్వు అన్ని తెలుసుకున్నాకనే నువ్వు. సో 3 సీరియల్స్ చేసావు కదా, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా? అంది ఫేస్ చేసావా? Yeah. ఎప్పుడు ఫేస్ చేసావు? నేను వచ్చి 2.5 years అవుతుంది. మేబీ ఐ థింక్ 6th 7th month ఆ టైంలో ఫేస్ చేశాను. డైరెక్ట్ వాళ్ళు నన్ను అడిగితే సరే, నువ్వు కమిట్మెంట్స్ అనేది ఎక్కడ కూడా ఇవ్వకపోయినా కానీ ఎవరో కావాలని చెప్పి నీ గురించి ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు? ఎవరో నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తే నేను అప్పుడు అడిగాను అతన్ని, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. అంటే నేను నీకు మేనేజింగ్ చేస్తున్నా అన్నాడు. నేను అడగలేదు కదా మేనేజింగ్ చేయమని. హుయా అసలు నేను నాకేం తెలీదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక స్వీట్ క్యూట్ గెస్ట్ ఉంది, విజయ, శ్రీవల్లి సీరియల్ హీరోయిన్. ఈమె గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే షీఈస్ వెరీ ఫేమస్. లాస్ట్ 2 yearsగా శ్రీవల్లి సీరియల్లో హీరోయిన్గా చాలా ఎక్కువగా ఫ్యాన్స్కి దగ్గర అయిపోయి చాలా మందికి డ్రీమ్ గర్ల్ కూడా అయిపోయింది. ఫైనల్గా ఇంతకుముందు నేను కొన్ని సందర్భాల్లో మేడం గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు పాప టైం ఇచ్చిందనమాట. సెట్కి వచ్చాను అండ్ శ్రీవల్లి సీరియల్ అయిపోతున్న సందర్భంలో ఇవాళ మళ్ళీ ఈ టీంతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఫైనల్లీ ఐఎమ్ విత్ విజయ. అసలు ఈ సీరియల్ గురించి ఎలా ఫీల్ అవుతుంది, ఈ సీరియల్ త్వరగా అయిపోవడం గురించి తను ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో ఒకసారి కనుక్కుందాము. హాయ్ విజయ. హాయ్ శ్వేత, ఎలా ఉన్నావు? సూపర్ అవసరం ఉన్నా. యాక్చువల్గా ఏంటంటే మనం చాలాసార్లు కలుస్తూ ఉంటాము, కానీ మనకి ఇంటర్వ్యూస్ అవ్వడానికి కుదరదు. చాలా ఈవెంట్స్లో పార్టీ బయట కలుస్తూనే ఉంటాం. అవును, కానీ ఇంటర్వ్యూస్ అనేసరికి నీకు నాకు అసలు ఎందుకో సెట్ అవ్వదు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా అయితే ఫోటోషూట్ అని చెప్తావు, లేదంటే ఎక్కడో ట్రిప్లో ఉంటావు. సమ్ టైమ్స్ అలా అయిపోతుంది అనమాట. అదే కదా. ఎనీవేస్ విజయ, వెల్కమ్ టు హిట్ టీవీ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. ఓకే, అండ్ ఎలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను. చాలా బాగున్నావులే, ఎన్నిసార్లు చెప్తావు నువ్వు బాగున్నావు? నాట్ ఫిజికల్లీ, మెంటల్లీ ఆల్సో. మెంటల్లీ బాగుంటావు, మా హీరోయిన్ కదా నువ్వు. మరి అబ్బా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నావు బయట, మాకు అన్నీ తెలుసు. అయినో నీకు అన్ని తెలుస్తుంటాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, చాలా పెద్ద హీరోస్ మూవీస్ లో చేస్తున్నావు. కానీ విజయ, నాకు రీసెంట్ గా ఒక విషయం తెలిసింది, సుహాస్ తో నీది ఒక మూవీ ఓకే అయిపోయింది. మంచి హీరోయిన్ క్యారెక్టర్ నీది. అందులో సుహాస్ మూవీ రిజెక్ట్ చేయడం ఏంటి? నేనేం రిజెక్ట్ చేయలేదు. వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు, బట్ ఏమైందంటే నాకు సీరియల్ డేట్స్ క్లాష్ అయ్యాయి అనమాట. సో వాళ్ళు లుక్ టెస్ట్ కి రమ్మన్నప్పుడే నాకు అప్పుడే షెడ్యూల్ స్టార్ట్ అయింది. సో వెళ్ళడానికి కుదరలేదు. వాళ్ళేమో మీరు రండి మేడం ఓకే చేద్దాము అనేసి అడిగారు. కానీ చెప్పాను ఇంకా నాకు సీరియల్ వీళ్ళని అడగడానికి నాకు ఛాన్సే లేదు. బికాజ్ ఇట్స్ అ ఫిక్స్డ్ షెడ్యూల్ కదా, ఇంకా అసలు మార్చడానికే ఉండదు. చెప్పాను ఒక 6 days వెయిట్ చేయాలండి అని చెప్తే ఓకే అన్నారు. తర్వాత నేను కూడా మళ్ళీ వాళ్ళని ఏం కాంటాక్ట్ అవ్వలేదు, బికాజ్ ఐ నో వాట్ విల్ హ్యాపెన్ అని. యాజ్ యూజువల్ అలాగే జరిగింది. సో ఐ థింక్ దే వెంట్ టు అనదర్ యాక్టర్ మేబీ. కానీ మీకు ఇది ఒక మైనస్ కదా, సీరియల్స్ లో బాగా బిజీగా ఉంటే. మైనస్, ఇట్స్ అ ప్లస్ ఆల్సో, బికాజ్ సీరియల్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్.
మూవీ అనేది బోనస్ కైండ్ ఆఫ్ అన్నమాట. సో బోనస్ మనకు అప్పుడప్పుడు వచ్చి సంతోషాన్ని ఇస్తాయి కానీ సీరియల్ ఎప్పుడు ఉండి సంతోషాన్ని ఇస్తుంటాయి. వావ్! సో నేను ఎప్పుడు సీరియల్ ని దీనివల్ల నాకు అది పోయిందని ఫీల్ అవ్వను. బికాస్ ఇది ఉండడం వల్లనే మేబీ అవి వస్తున్నాయేమో అని అనుకోవచ్చు కదా. నిజం చెప్పాలంటే కొటేషన్ అయితే చాలా బాగుంది. గవర్నమెంట్ జాబ్ ని బోనస్ ని బాగా కంపేర్ చేసావు. బట్ నేను మైనస్ అంది అక్కడ కాదు. ఎక్కడంటే మీరందరూ సీరియల్స్ లో బాగా బిజీగా ఉండడం వల్ల మీకు టైం స్కెడ్యూల్ అనేది ఎక్కడ ఫిక్స్ అవ్వదు. ఈ టైం లేకపోవడం వల్ల మీకు మూవీస్ లో మంచి మంచి ఆఫర్స్ వచ్చినా కానీ మీరు వదులుకోవాల్సిన టైం. అంటే ఓకే అదే, బట్ ఐఎమ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. బట్ ఎందుకంటే నాకు పర్సనల్ గా నువ్వు బాగా తెలుసు కాబట్టి నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చెప్తాను నేను. నువ్వు చాలా పెద్ద ప్రాజెక్ట్ లో ఇంట్రొడక్షన్ సీన్ చేసావు. ఆ సీన్ ఎర్లీ మార్నింగ్ కల్లా మారేడుమిల్లిలో ఉండాలి. కానీ నైట్ ఇక్కడ 8:30 వరకు నువ్వు ఇక్కడే షూట్ లో ఉన్నావు. ఈ విషయం నాకు నువ్వు చెప్పలేదు, బట్ నాకు తెలుసు. అదే కదా నేను చెప్పలేదు, నీకు ఎలా తెలుసు? అవునా కాదా? అమ్మో హారబుల్ కదా అది. హారబుల్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డోంట్ మేక్ ఇట్ అనుకున్నాను యాక్చువల్లీ. పాపం వాళ్ళేదో నీకోసం ఫ్లైట్స్ వేసి అడిగారు, ఫ్లైట్స్ కూడా వేస్తామన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫ్లైట్ నేను టేకప్ చేయాలంటే నేను ఇక్కడ ఒక 3 hours బిఫోర్ స్టార్ట్ అవ్వాలి. కానీ నాకు ఇక్కడ వీళ్ళు వదిలేస్తా అనేది చెప్పింది ఎప్పుడంటే 7-8కి వదులుతామన్నారు. బట్ నన్ను వదిలింది ఎప్పుడంటే 9:30కి వదిలేరనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుండి మారేడుమల్లి నేను రూట్ చూస్తే 9 hours ఉంది. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మీరు ఎగ్జాక్ట్ 4 వరకు ఇక్కడ లొకేషన్లో ఉంటేనే మీరు చేస్తారండి, లేదంటే చెయ్యరు అని చెప్పేశారు. ఎందుకంటే దట్స్ అ బిగ్ ఫిల్మ్, సో ఎవ్రీ వన్ ఇస్ దేర్. నా కోసం ఎవరు ఆగరు అక్కడ. సో అలా అనేసారు. కానీ థ్యాంక్ గాడ్ నేను 9:30కి స్టార్ట్ అయ్యాను విత్ మేకప్. నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను. మొత్తం అన్ని లగేజ్ నా కార్లో పడేసాను. స్టార్ట్ అయ్యాము. ఎక్కడ ఆగలేదు, నాట్ ఈవెన్ ఫర్ వాటర్. మేము ఇంకా వాటర్ కూడా క్యారీ చేయలేదు యాక్చువల్గా. వాటర్ కూడా ఆగలేదు. కంటిన్యూగా కొడితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ 5 minutes to 4 అయిందనమాట. అక్కడ దిగాము. నేను దిగాను కరెక్ట్. వాళ్ళ మేనేజర్ నాకు అలా ముందు ఉన్నారు. చెప్పండి వచ్చేసాను సార్ అన్నాను. ఈ ఫీల్ హ్యాపీ. దెన్ వెంటనే ఇంకా మళ్ళీ వితౌట్ స్లీప్ వెళ్ళాను. ఫేస్ వాష్ మొత్తం స్నానం అన్ని చేసేసుకొని జంప్ వెళ్ళిపోయాను. ఫస్ట్ షాట్ మాకే పెట్టారు. ఎంత కష్టపడి వెళ్ళినందుకు ఆ మూవీతో నీకు చాలా పెద్ద గుర్తింపు వస్తుంది. రావాలి హోప్ఫుల్లీ. అంటే ఏది ఎడిటింగ్ లో కట్ కాకుండా అన్ని ఉంటే ఇట్ విల్ బి ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్. అలాంటి పెద్దవాళ్ళు అంటే ఆ మూవీ గురించి నేనైతే ఏం రివీల్ చేయను కానీ యాక్చువల్లీ దానికి డిఓపి గారు మన చోటకే నాయుడు గారు, ఇంకా వశిష్ఠ గారు డైరెక్టర్. చోటకే నాయుడు గారు పర్సనల్ గా నన్ను రిఫర్ చేశారు ఈ క్యారెక్టర్ కి. యాక్చువల్లీ నేను చోటకే నాయుడు గారితో ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. ఆ యాడ్ ఫిలిం లో నన్ను చూసి అప్పుడే పిలిచారు ఆయన. నేను ఐ డిడ్ంట్ ఆస్క్ అబౌట్ ద ఆపర్చునిటీ. తనే నన్ను పిలిచి, సార్ నన్ను పిలిచి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, బాగున్నావు, లుక్స్ బాగుంది, నేను నీకు ఒక మేనేజర్ నెంబర్ ఇస్తాను, కాల్ చెయ్యి అని అన్నారు. ఓకే అన్నాను. అప్పుడే ఇచ్చారు నెంబర్. ఇచ్చి నువ్వు వెళ్ళు, నువ్వు కాల్ చేయి అన్నారు. సరే అని వెళ్ళిపోయాను. నెంబర్ తీసుకొని సార్ ఇలా చోటకే సార్ కాల్ నెంబర్ ఇచ్చారు అంటే ఓకే అమ్మ నీ పిక్స్ పెట్టు అన్నారు. పెట్టాను. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ డైరెక్ట్లీ వితౌట్ ఈవెన్ ఆడిషన్స్ కూడా నేను ఏం చేయలేదు. సో అంత పెద్ద ప్రాజెక్ట్ అయితే చోటా గారు నీకు హెల్ప్ చేశారనమాట. థ్యాంక్స్ చెప్పావా మరి? ఆబ్వియస్లీ అక్కడే ఉన్నాం కదా 5 days. సార్ వాళ్ళతోనే మాట్లాడుకుంటూ సో చిల్ పర్సన్. వశిష్ఠ గారు కూడా చాలా కూల్ గా ఉంటారు. నేను ప్రాజెక్ట్ గురించి ఎక్కడా లీక్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేస్తుంటే డైరెక్టర్ ఎవరు అది అందరికీ తెలిసింది. యాక్చువల్ గా ఐ థింక్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది విశ్వంబర మూవీలో. మేడం గారి ఇంట్రడక్షన్ సీన్ ఉంది. హోప్ఫుల్లీ ఉంటుంది 100% ఉంటుంది. అంటే సీన్ డెఫినెట్ గా 5 days చేసినప్పుడు ఉండకుండా ఎలా ఉంటుంది తెలియదు కదా. అప్పుడు కాజల్ చేసిన సినిమాలే చాలా వరకు వెళ్ళిపోతున్నాయి, మనం ఎక్కడ ఉంటాం. సో అది అలా అయిపోయింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్. అంటే హార్డ్ వర్క్ తో పాటు కొంచెం లక్ కూడా ఇండస్ట్రీలో చాలా అవసరం ఉండాలి. నిజం, ట్రూ. బట్ కానీ కొన్ని మూవీస్ నీ దగ్గర నుంచి అంటే కొన్ని కారణాల వల్ల నువ్వు వద్దనుకొని బయటకు వచ్చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి? అంటే కొన్ని ఫిల్మ్స్ ఎలా ఉంటాయంటే నాట్ ఫర్ ష్యూర్ అనమాట. ష్యూర్ ఉండదు అది బయటికి రిలీజ్ అవుతుంది అనేది. దే ఆర్ ప్యాషనెట్, దే ఆర్ డెఫినెట్లీ ప్యాషనెట్. దే వాంట్ టు డూ మోర్ ప్రాజెక్ట్స్ ఎఫెక్టివ్లీ. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఐ థింక్ మేబీ బడ్జెట్ విషయంలో కావచ్చు, లేదా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కావచ్చు, ప్రాపర్ సోర్స్ ఉండకపోయేసరికి కొన్ని రిలీజ్ అవ్వవు. సో నా జర్నీలో నేను చూసిన కొన్ని ప్రాజెక్ట్స్లో నా ఎక్స్పీరియన్స్డ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. స్టిల్ నేను ఇప్పుడు ఒక మూవీ చేశాను, అది ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. బట్ ఇట్స్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. రీసెంట్లీ పోస్టర్ కూడా లాంచ్ అయింది. సో అది ఏంటంటే రిలీజ్ అవ్వవు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి ఐ నో హౌ టు చూస్ ద ప్రాజెక్ట్.
సో ఇది కరెక్టా కాదా అనేది ఐ కెన్ గెస్ అని నేను అనుకుంటున్నాను, బికాస్ చూస్తున్నా కాబట్టి. సో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని తెలుసుకున్నాకనే 100% షూర్ ఇది బయటికి వస్తుంది అని అనుకుంటేనే నేను ఆ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వెళ్తాను. అంటే అట్లీస్ట్ కలవమంటారు కదా ఫస్ట్, వెంటనే వాళ్ళు ఏమంటారంటే మీరు ఆఫీస్కి వచ్చేయండి, ఆఫీస్కి వచ్చి ఎన్ని ఆఫీస్లో కానీ వెళ్తాము, వస్తూనే ఉంటాయి కాల్స్, అన్నిటికీ తిరగలేము కదా. సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని తర్వాత అది ఓకే అనుకుంటేనే ఐ గో టు ది ఆఫీస్. రీసెంట్ గా ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి పర్ డే నీకు చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తాను ఆ ప్రాజెక్ట్ లో యాక్ట్ చేయమని చెప్తే నువ్వు ఆ ప్రొడ్యూసర్ నెంబర్ బ్లాక్ చేసావని తెలిసింది. ఎక్కడి నుండి తెలుస్తున్నాయి నీకు ఇవన్నీ? అవును. ఓకే. అంటే తెలీదు నాకు యాక్చువల్‌గా. అంటే వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసరో ఐడియా లేదు. చెప్పడం అయితే చెప్పారు. రెమ్యూనరేషన్ ఎంత నాకు తెలుసు పర్ డే, కానీ నీకు మూవీ రెమ్యూనరేషన్ ఎంత కూడా నాకు తెలుసు, ఎందుకంటే మనం క్లోజ్ కాబట్టి. బట్ నీకు అంత పెద్ద హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు, ఇస్తానన్నప్పుడు జనరల్ గా లోపల ఒక ఆశ ఉంటుంది, మేబీ నేను గ్లామరస్ గా ఉన్నాను ప్లస్ ప్రెసెంట్ ఫామ్ లో ఉన్నాను అని చెప్పి. కానీ నీకు ఎక్కడ డౌట్ కొట్టింది వెంటనే నంబర్ బ్లాక్ చేస్తాం అంటే? అవును. యాక్చువల్‌గా ప్రొడ్యూసర్ వచ్చి కలిసారు కూడా నన్ను 2, 3 టైమ్స్ కలిసారు. స్టోరీ చెప్పారు. నాకు స్టోరీ విన్నప్పుడే కొంచెం డౌట్ అనిపించింది. బికాజ్ ఇట్స్ అ రెగ్యులర్ స్టోరీ. అంటే ఒకరు అంత హ్యూజ్ అమౌంట్ పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట ఆ ప్రాజెక్ట్‌కి అంత హ్యూజ్ అమౌంట్ వర్తబుల్లా కాదా అనేది. సో నాకు ఆయన చెప్పినప్పుడు అనిపించింది అనమాట, నాకు ఇచ్చే రెమ్యూనరేషన్ నేను చెప్పేది చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. నేను ఎప్పుడు తీసుకోలేదు. షాక్ అయ్యాను, ఏంటి అంత రెమ్యూనరేషన్ అని చెప్పి. చాలా ఎక్కువ. సో నాకు అక్కడ డౌట్ వచ్చింది ఒకటి. తర్వాత ఫస్ట్ మీట్ లోనే హీ సైడ్ కంపల్సరీగా నువ్వు ఉంటావు ఒక హీరోయిన్ గాని చెప్పేశారు. అక్కడ కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత హీ స్టార్టెడ్ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నేను ఎన్నిసార్లు రెస్పాండ్ అవ్వకపోయినా తను చాలా కాల్ చేస్తుంటే, తర్వాత నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దామని చెప్పేసి గూగుల్స్లో సెర్చ్ చేశాను ఆయన పేరు దొరుకుతుందా అని. అంటే ఆయన చెప్పిన ఒక 2, 3 ఫిలిమ్స్వి నేను సర్చ్ చేసి చూశాను. నాకు ఎక్కడ ఆయన పేరు కనిపించలేదు. సో అంటే మేబీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, ఫైనాన్సర్ అవ్వచ్చు, మీడియేటర్ అవ్వచ్చు, తెలీదు మనకి. సో అలా అనుకున్నాను. తర్వాత నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే ఆఫీస్కి రమ్మంటున్నారు, వచ్చినాక నువ్వు క్యారెక్టర్ ఓకే అయ్యాక నువ్వు అన్ని తెలుసుకున్నాకనే నువ్వు ఓకే అమ్మా అనేసి అంటున్నారు, ప్రాపర్గానే మాట్లాడుతున్నారు. బట్ నాకు ఎక్కడో అనిపించలేదు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది, అసలు స్టార్ట్ అవుతుందని కూడా నాకు అనిపించలేదు. సో నాకు ఇంకా డిస్టర్బ్డ్గా అనిపించేసి ఎందుకులే వచ్చిన బాధ అని చెప్పి బ్లాక్ చేసి పెట్టేశాను అనమాట. తర్వాత నాతో పాటు ఎవరెవరికైతే కాల్ చేశారో వాళ్ళని కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే నాకు కూడా ఇలాగే అయింది, బట్ ఇంతవరకు మళ్ళీ నన్ను పిలవలేదు అన్నారు. నేను కట్ చేసిన తర్వాత ఆయన అందరినీ కట్ చేసినట్టు అర్థమైంది. సో మొత్తానికి కరెక్ట్ చేశాను అన్న ఒక ఫీల్ అయితే ఉంది. అంటే బేసిక్ గా ఒక ఆర్టిస్ట్ అంత దూరం ఆలోచించడం కూడా చాలా గ్రేట్. అది అంటే ఇదే ప్రాబ్లం ఏంటంటే మనీ అవసరం అనేది అందరికీ ఉంటుంది, కానీ వెంటనే వచ్చింది కదా అని తీసేసుకుంటే దాంతోపాటు సమస్యలు కూడా చాలా వస్తాయి అన్నమాట. సో అందుకనే ఏదైనా కష్టాజీతమే మంచిది. ఆ ప్రొడ్యూసర్ నీతో ఏమైనా రాంగ్ గా మాట్లాడడం? అస్సలు ఏం లేదు. ఇంకా హీ యూస్ టు కాల్ మీ చెల్లి 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 అని మాట్లాడతారు, సిస్టర్ నువ్వు నాకు అన్నట్టు మాట్లాడతారు. బట్ వాట్ ఐ థింక్ ఈజ్ ఒక ప్రొడ్యూసర్ లాగా మాట్లాడితే ఐఎమ్ సో హ్యాపీ. బట్ నీకు చెల్లి అని కూడా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే నువ్వు అంత రిలేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఒక ఆర్టిస్ట్ తోటి? నీకేంటి? నీ ప్రొడ్యూసర్, యూఆర్ నాట్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్, యూఆర్ నాట్ ఏ డైరెక్టర్, యు ఆర్ ద ప్రొడ్యూసర్. సో యు ఆర్ గివింగ్ ద మనీ టు మీ. సో మీరు అంత తగ్గిపోయి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. సో అలా మాట్లాడుతున్నారంటే మేబీ ఈజ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు డూ ద ఫిల్మ్స్. ఎంతకాలం అవుతుంది విజయ నువ్వు వచ్చి ఇండస్ట్రీకి? 2.5 years. 2.5 years. డెబ్యూ ఇదే కదా, శ్రీవల్లియే కదా? హీరోయిన్ గా డెబ్యూ ఇదే. యాజ్ అ ఆర్టిస్ట్ గా అయితే ఐ డిడ్ కస్తూరి సీరియల్ అండ్ బంగారు పంజరం సీరియల్. సో 3 serials చేసావు కదా, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా? ఉందా? ఓకే. ఫేస్ చేసావా? ఎప్పుడు ఫేస్ చేసావు? నాట్ ఇన్ సీరియల్స్ లో అసలు ఎప్పుడు అలాంటివి ఉండవు. మూవీస్ లో కూడా చెప్పాను కదా కొంతమంది బ్యాచ్ అలా ఉంటాయి, అది కూడా ప్రాపర్ గా నేను చెప్పాను. నేను వచ్చి 2.5 years అవుతుంది. మేబీ ఐ థింక్ 6th, 7th month ఆ టైంలో ఫేస్ చేశాను. డైరెక్ట్ వాళ్ళు నన్ను అడిగితే నువ్వు సార్ అని చెప్పేశాను. దెన్ ఫైన్, అంతే. నన్ను ఎవరు ఫోర్స్ చేసింది లేదు, వల్గర్గా మాట్లాడింది లేదు, ఏం లేదు. సో క్లీన్గా వాళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగా, ఫేస్ టు ఫేస్ ఐ గివ్ ఆన్సర్. సరే, నువ్వు కమిట్మెంట్స్ అనేది ఎక్కడ కూడా ఇవ్వకపోయినా కానీ ఎవరో కావాలని చెప్పి నీ గురించి ఎందుకు నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు?
అంటే జనరల్‌గా నీ నేచర్ నాకు తెలుసు. నువ్వు ఎలా అంటే ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయివి. ప్లస్ నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతావు. ఎవరితో అయినా మరీ క్లోజ్‌గా మూవ్ అవ్వవు. అలా అని చెప్పేసేసి అసలు అంటి ముట్టినట్లు కూడా ఉండవు. అలాంటి నీ మీద అంత కక్ష కట్టి నీ గురించి అంత నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎందుకు? అంటే అదే చెప్పాను కదా! స్టార్టింగ్‌లో ఐ డోంట్ నో ఎనీథింగ్ అసలు ఆర్టిస్ట్‌లు ఇలా ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయివే. యాహ్! అస్సలు తెలీదు. సో, ఆ టైంలో ఒక పర్సన్ మేము ఇట్లా కాస్టింగ్ చేస్తాము, ప్రాజెక్ట్స్ ఇప్పిస్తాము అనేసి అన్నాడు. ఆహ్, అంటే నేనెప్పుడు చూడలేదు. ఒక కాస్టింగ్ అతను ఒక బుక్ తీసుకొనొచ్చి ఏదో ఒక లెక్చర్ ఇచ్చాడు నాకు ఒక 2 అవర్స్ ఫోన్‌లో. అంటే ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఎలా ఉంటది, ఇలా ఉంటదని చాలా లెక్చర్ ఇచ్చేసాడు. అయిపోయాక అగ్రీమెంట్ లాగా ఉంటుందని చెప్పి ఒక బుక్ తీసుకొచ్చి తనే రాసి నాతో సైన్ కూడా చేయించుకున్నాడనమాట. సైన్ చేయించుకున్నాక ఓకే అనుకున్నాను. వాట్ హి సెడ్ అంటే నీకేదైనా ప్రాజెక్ట్ వస్తే అది నా నుండి రావచ్చు, వేరే వాళ్ళ నుండి రావచ్చు. అందులో నుండి పర్సెంటేజ్ అమౌంట్ నాకివ్వాలి అన్నాడు. సో, ఫస్ట్‌లో నాకేం తెలీదు కాబట్టి మేబీ అలాగే ఇవ్వాలేమో అనుకోని ఐ సెడ్ ఓకే. ఐ స్టార్టెడ్ వన్ ప్రాజెక్ట్ విత్ హిమ్. ఇవ్వాలా అలాగా? నాకు కూడా తెలీదు అడుగుతున్నా. అంటే కాస్టింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు నువ్వు నాకిచ్చావు. ఆ ప్రాజెక్ట్‌కి పర్సెంటేజ్ ఐ విల్ గివ్ యూ. బట్ ఆ ప్రాజెక్ట్‌లో కాకుండా నాకు ఇంకేదైనా బయట నుండి ప్రాజెక్ట్ వస్తే అది నేను నీకివ్వను. ఓకే. ఇచ్చిన ప్రాజెక్ట్ నేను ఇస్తాను కానీ నేనేదో చేసుకుంటే నేను నీకెందుకు ఇస్తాను? అట్లా. అది మేనేజర్ చేస్తాడు అలాగా. మేనేజర్ అయితే ఎవ్రీ ప్రాజెక్ట్‌కి అతను పర్సనల్ మేనేజర్. అలా చేసుకుంటాడు. ఈ కాస్టింగ్ అతనికి అవసరం లేదు కదా! వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్‌కే మనం డబ్బులిస్తాము. సో, ఇతనేంటంటే నీకేదొచ్చినా నాకియ్యాలి అని అన్నాడు. కొన్ని రోజులు ఇచ్చాను కూడా. నాకు తెలియకుండానే నేనప్పుడు ఎంత 1500, 2000కి చేసే అమ్మాయిని. ఆ టైంలో కూడా నాకొచ్చిన దాంట్లో 1000, 500 అలా ఇచ్చేసాననమాట. దెన్ నాకు ఆర్టిస్ట్ ఒక ఆమె చెప్పిందనమాట. అలా ఉండదు, ఇలా ఉండదు, ఇది ప్రాసెస్ కాదు. తనెవరో నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తే, నేనప్పుడు అడిగాను అతన్ని. ఎందుకిలా చేస్తున్నారు అనంటే, నేను నీకు మేనేజింగ్ చేస్తున్నా అన్నాడు. నేను అడగలేదు కదా మేనేజింగ్ చేయమని. హూ ఐ యామ్ అసలు నాకేం తెలీదు. ఇప్పుడే నేను మేనేజర్‌ని పెట్టుకొని కూర్చుంటే నాకు అవకాశాలు రావు. సో, ఫస్ట్ నాకొద్దు అండి. నాకు మేనేజర్ ఏమి వద్దు అనంటే, లేదు లేదు అలా ఎలా అవుతుంది అనేసి అట్లా అన్నాడు. నేను వద్దంటే వద్దని చెప్పేసి కట్ చేసేసాను అతనితోటి మొత్తానికి. సో, వాట్ హి ఫీల్ లైక్ అంటే ఎప్పుడైతే నేను అతనితో ఒక ప్రాజెక్ట్ చేశానో అతనికి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. లైక్ ఈ అమ్మాయి బాగా ఎదుగుతుంది. నువ్వు అమ్మాయిని వదలొద్దు అన్నట్టుగా నా ముందే చెప్పారు అతనికి. సో, మేబీ అతనికి అలా మైండ్‌లో పడిపోయింది. నేను ఎప్పుడైతే అతన్ని కట్ చేశానో తనకి గ్రడ్జ్ పెరిగింది. అంటే నన్ను కాదనుకుని ఈ అమ్మాయి ఎళ్ళిపోయింది. సో, నేను ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్స్ ఎద్దుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను. వాట్ హి ఫీల్ లైక్ నన్ను కాదనుకుని ఈ అమ్మాయి ఎళ్ళింది కదా! నేనేం చెప్తాను అప్పుడు కమిట్మెంట్లు ఇచ్చింది కాబట్టే ఎళ్ళింది. అది నా త్రూ వచ్చుంటే నీట్‌గా వస్తుంది అని చెప్పేసి అలా కన్వే చేయడం స్టార్ట్ చేశాడు. అది ఎవరికి చెప్పాడు? నాకు తెలిసిన మెయిన్ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి చెప్పాడు, ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి చెప్తుంటూ వెళ్ళాడు. ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయా? సో, ఇలానే వెళ్ళింది ఈ అమ్మాయి. అందుకే వచ్చింది. లేకపోతే ఎందుకొస్తది? బ్యాక్‌గ్రౌండ్ లేని అమ్మాయి ఇక్కడి దాకా ఎలా వస్తది? అలా స్టార్ట్ చేశాడనమాట. అది నాకు నా ఫ్రెండ్ చెప్తే నేను మా బాబాయ్ అని చెప్పి ఒక పర్సన్ తోటి వార్నింగ్ ఇప్పించాను. అలా అయింది. తర్వాత ఇంకిప్పటి వరకు ఏం టాక్ లేదు. అప్పటి నుంచి ఇంకా రూమర్ అలా స్టాప్ అయిపోయిందా? స్టాప్ అయిపోయింది. అది తెలుసు. ఇప్పుడు రూమర్స్ అంటే ఇండస్ట్రీలో ఎవరికీ ఉండవు. 100% ఉంటాయి. బట్ మనం అది మన చేతిలో ఉంది స్టాప్ చేయడానికి. సో, చేశాను. బట్ 100% ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. 100% నేను చెప్పను. బికాజ్ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవ్వడు అలా ఉండట్లేరు. ఎందుకంటే అప్పట్లో అవకాశాలు రావడం చాలా ఎక్కువ. అంటే పెద్ద విషయం. ఒక అవకాశం వచ్చింది అంటే ఇట్స్ లక్. కానీ ఈ టైంలో ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఏదో ఒక 1 crore, 2 crores ప్రతి ఏరియాలో చూసుకుంటే ఒక మూవీ ఆఫీస్‌లు అనేవి పడుతున్నాయి. సో, ఇక్కడ నీకు అవకాశాలు ఎక్కువ. సో, ఆర్టిస్ట్‌లని ఇంకా పిలుచుకుంటారు కానీ నీకు అవకాశాన్ని ఇస్తాను, నువ్వు ఇలా చేయాలి అంటే అమ్మాయికి అవసరం లేదు యాక్చువల్‌గా. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర వస్తుంది అమ్మాయికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. ఎవరు పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుండి ఎవరు రావట్లేదు. అందరికీ తెలిసిన విషయమే. సో, ఎవరు ఆ డేర్ చెయ్యరు. ఆ పిచ్ పని ఎవరు చేయరు. ఎవరో కొంతమంది మేబీ అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు, అస్సలు ఏం తెలియని వాళ్ళైతేనే మేబీ ఆ రాంగ్ వేలోకి వెళ్ళొచ్చేమో. బట్ తెలిసిన వాళ్ళు ఎవ్వరైతే ఎళ్లరు. బికాజ్ చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది అవసరం లేదు. ఓకే. అండ్ ఫైనల్లీ శ్రీవల్లి సీరియల్ ఆల్మోస్ట్ 2.5 ఇయర్సా? 2.5 ఇయర్సా? నో. స్టార్ట్ అయింది మార్చ్‌లోనే. మార్చ్‌లో స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ మే రైట్? అంతే ఒక 2 మంత్స్ ఎక్కువ అంటే 14 మంత్స్ ఐ థింక్.
14-15 months. సో హీరోయిన్ గా బిగినింగ్ నుంచి మంచి క్యారెక్టర్ చేస్తూ వచ్చావు. So my favorite character. యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ శ్రీవల్లి. అంటే బయట కనబడే విజయకి సీరియల్లో అపియరెన్స్ కి కొంచెం డిఫరెన్స్ చాలా ఉంటుంది. difference ఉంది. బయట ఏమో నీ డ్రెస్సింగ్ స్టైల్ వేరు, సీరియల్లో ఎవరు గుర్తుపట్టారు? ఎవరు గుర్తుపట్టారు? నన్ను అస్సలు గుర్తు సీరియల్ అంటే తెలుసు కానీ కూకట్పల్లి నుంచి ఉప్పల్ వరకు మెట్రోలో ఎల్బీ వచ్చినా నగర్ వరకు గుర్తుపట్టరు. వెళ్తుంటే కూడా ఎవరు ఎవరు గుర్తుపట్టరు? గుర్తుపట్టారు? అంతెందుకు నా ఫ్రెండే గుర్తుపట్టదు. అంటే నువ్వేనా అనేది అని అంత షాక్ అవుతారు, బికాస్ అంత వేరియేషన్ ఉంది నాకు. అంటే బేసిక్ గా నీ డ్రెస్సింగ్ స్టైల్ బయట నాకు తెలుసు కాబట్టి నేను అంతా క్లియర్ గా ఓకే. ఎనీవేస్ అయితే ఇప్పుడు చాలా బాండింగ్ ఉంటుంది. అంటే మూవీ అనేసరికి జనరల్ గా టైం పీరియడ్ తక్కువైనా కానీ మూవీ అనేసరికి ఒక బాండింగ్. కానీ ఇక్కడ మీతో ఎలా ఉంటుందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కలిసి కూర్చుంటారు, కలిసి తింటారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కలిసి. ఇప్పుడు నీ ముందే కొంతమంది ఆర్టిస్టులు వెళ్తుంటే మాట్లాడుకుంటున్నారు. సో ఈ బాండింగ్ అంతా ఆల్మోస్ట్ ఇంట్లో కంటే కూడా మీరు ఇక్కడే ఎక్కువ సెట్ లోనే ఉంటారు కదా. సడన్ గా మీరు అందరూ విడిపోతున్నారు అంటే ఎలా అనిపిస్తుంటుంది? ఆబ్వియస్ గా ఏడ్చాం కూడా అందరము. అంటే అంటే తెలుస్తుంది మాకు కొన్ని రోజుల ముందు నుండి టాక్ వస్తుంది బయట. సో అప్పటి నుండే మాకు అందరికి స్టార్ట్ అయిపోయింది, అబ్బా ఎందుకు అయిపోతుంది అప్పుడే అనేసి. సో ఎనీవేస్ ఇది ఇట్స్ గుడ్ ప్రాజెక్ట్. ఒక లైన్ మీద స్టార్ట్ అయింది, ఆ లైన్ ఆల్మోస్ట్ అప్పుడే కంప్లీట్ అయింది. అదే కదా, కంప్లీట్ అయింది ఆ లైన్ అనేది. ఆ లైన్ నుండి ఇంకొంచెం కొత్తగా తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇంకో సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా సీరియల్ అనేది జనరల్ గా సంవత్సరాల తరబడి అలా కంటిన్యూ అయ్యి మాకు ఒక అడిక్షన్ అయ్యి మాకు నచ్చినా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయ్యి చూసే సబ్జెక్ట్ అది. అలాంటి సీరియల్ ఇంత తక్కువ టైంలో క్లోజ్ చేయడానికి రీజన్? అదే చెప్తున్నాను, అంటే మా సీరియల్ అనేది దేవుడి మీద మెయిన్ గా అమ్మ నాన్న శాపం మీద నడుస్తుంటుంది అనమాట. సో అది విగ్రహం తీస్తే నేను చచ్చిపోతాను అనేది ఆ పాయింట్ తీసుకొని సీరియల్ మాది స్టార్ట్ అయింది. సో నాకు ఎప్పుడైతే పెళ్ళయిందో అక్కడికి ఆ పాయింట్ ఎండ్ అయింది, వాళ్ళ శాపం పోయింది, వాళ్ళు కలిసిపోయారు. అంటే నేను నమ్మేది వాట్ ఐ ట్రస్ట్ ఇస్ డ్యూరేషన్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ అనేది నేను నమ్ముతాను. సో మా సీరియల్లో కంటెంట్ అయితే ప్రాపర్గా ఎలివేట్ అయింది, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కానీ ప్రాపర్గా ఎలివేట్ అయింది. ఈ మధ్యలో నాకు పెళ్ళైన తర్వాత వేరైతే విలన్ వస్తాడు, ఇది జరుగుతూ వచ్చిందనమాట. అంటే నాకేం షాకింగ్ అయితే లేదు ఈ సీరియల్ అయిపోయిందని, బికాజ్ లైన్ నాకు తెలుసు కాబట్టి, ముందే నాకు తెలుసు కాబట్టి ఓకే వస్తుంది అని నాకు కూడా ఐడియా ఉంది. సో లైన్ అయిపోయింది, అయిపోతుంది, అంతే వరకు ఏం లేదు, ఆపేయడం అనేది ఏం జరగట్లేదు. నా ప్రాపర్ గానే తీసుకొచ్చినారు, గుడ్ ఎండింగ్ కూడా ఇస్తారు. గుడ్ ఎండింగ్, యా డెఫినెట్ గా. సడన్ గా అలా కట్ చేయరు, మంచి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ వీక్ లో క్లోజ్ అవబోతుంది కదా సీరియల్. ఇంకొక షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ వర్క్ అయిపోతే అయిపోతుంది. ఓకే. అండ్ ఎవరు ఫేవరెట్ ఎవరు ఈ సీరియల్లో? అంటే ఈ సీరియల్లోకి వచ్చిన తర్వాత బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు? అయ్యో అట్లా అంటే చాలా కష్టం. బట్ చెప్పాలి నా తప్పదు. అందరూ క్లోజ్ నాకు, నేను నిజంగా చెప్తున్నాను. అంటే ఫస్ట్ నుండి సీరియల్ చాలా మంది మారారు, రీప్లేస్ అయ్యారు కూడా. సో నాకు ఫస్ట్ నుండి నాతో పాటు ఉన్నదంటే రాజ్ కుమార్ సార్, మీ ఫాదర్ క్యారెక్టర్ నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఆయన అంటే ఇంకా అంటే అంత లెజెండరీ యాక్టర్ తోటి నేను వర్క్ చేస్తానని కల్లో కూడా ఊహించుకోలేదు. ఫస్ట్ థింగ్ నేను సీరియల్ స్టార్ట్ అయిన రోజు ఆయనను చూసి ఐ వాజ్ షాక్. ఇక్కడ కోఇన్సిడెంట్ చూసావా, జూనియర్ చిరంజీవి గారితో యాక్ట్ చేసావు, సీనియర్ చిరంజీవి గారి మూవీలో ఉన్నావు, ఇద్దరు చిరంజీవి గారితో. అదైతే నిజంగా కోఇన్సిడెంట్, రియల్ గా. అదైతే నేను ఫస్ట్ డే చూసినప్పుడు చెప్పాను అనమాట, సార్ మీరు చిరంజీవి లానే ఉన్నారు. అంటే టు బి ఫ్రాంక్ నాకు ఇండస్ట్రీ గురించి ఇప్పటికి, అంటే అప్పుడు అది అసలు ఐడియా లేదు, ఎక్కువ తెలీదు. రాజ్ కుమార్ సార్ గురించి విన్నాను, చూసాను, తెలుసు అంతవరకు, కానీ నాట్ డెప్త్ గా నాకేం తెలీదు. సో ఆ రోజు కలిసి మాట్లాడి, అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ డే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది ఆయన మీద. రాజ్ కుమార్ సార్ అంటే పెద్ద ఆయనతో నేను వర్క్ చేశాను, నాకు గర్డ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను అలా. అండ్ ఇంకా అర్చన గారు ఫస్ట్ లో వచ్చారు, ఆవిడ కూడా చాలా పెద్ద ఫేమస్ యాక్ట్రెస్. కార్తీక దీపం హ్యూజ్ హిట్, సీరియల్స్ లోనే టాప్ మోస్ట్ సీరియల్. అలాంటి ఆవిడతోటి నేను కూతురుగా చేస్తున్నాను, అదొక హ్యూజ్ థింగ్. సో నాకు ఆవిడంటే మళ్ళీ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రీప్లేస్ అయ్యారు. బట్ రాజ్ కుమార్ సార్ ఫస్ట్ నుండి నాతో ఉన్నారు, ఆయన కాకుండా విక్రమ్ సార్ నాతో ఉన్నారు. విక్రమ్ సార్ ఫస్ట్ నుండి మామ క్యారెక్టర్, అంటే ఎవరున్నా లేకపోయినా మామ మేమైతే కంపల్సరీ ఉంటాం, బికాజ్ మా ఇద్దరిది ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. సో ఆయన నాతో ఎక్కువ ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరే నాకు మెయిన్ ఇష్టం ఈ సీరియల్లో. తర్వాత బాగా కనెక్ట్ అయిందంటే నాకు మెయిన్గా చెప్పాలంటే నాకు మా డైరెక్టర్ సార్ బాగా కనెక్ట్ అయ్యారు. ఏ డైరెక్టర్ సార్స్ వచ్చినా కూడా వాళ్ళతో నేను చాలా బాగా కలిసిపోతాను. ఫస్ట్ ఈ సీరియల్కి జై కుమార్ సార్ చేశారు,
నేనైతే ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను జై సార్కి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా తిరుగుతున్న రోజుల్లో నన్ను తీసుకొచ్చి ఒక హీరోయిన్గా నిల్చోబెట్టారు. ఒక తెలుగు అమ్మాయిని నమ్మి తీసుకొచ్చారు. నేను ఆయనకు జన్మ జన్మలు రుణపడిపోయి ఉంటా. ఆయనకన్నా ముందు అసలు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు మా ప్రవీణ గారికి, మా జ్ఞాపిక ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ ప్రవీణ గారికి రుణపడిపోయి ఉంటాను. నేను ఇప్పటికైనా అంతే చెప్తాను నేను మేడంకి. నేను ఇది ఆగిపోయినా కూడా ఆవిడని నేను అసలు ఎప్పుడు ఆవిడంతే ఇంక టాప్ అక్కడ ఉంటారు నాకు. ఫస్ట్ ఆవిడకి రుణపడిపోయి ఉంటాను. తర్వాత నా డైరెక్టర్ సార్కి, జయకుమార్ సార్కి ఆబ్వియస్గా ఇప్పటికీ నేను ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను. నాకు చాలా చాలా ఇష్టమైన సార్. అంటే నేను చెప్పాలంటే సీరియల్ యాక్టింగ్ నేర్చుకుంది కూడా ఆయన దగ్గరే. ఆయన నేర్పించారు నాకు. సో ఆ డైరెక్టర్ సార్కి. థర్డ్ ఇంకోటి ఈ సీరియల్లో నేను బాగా రుణపడిపోవాలంటే నా డబ్బింగ్ ఆర్టిస్ట్కి. నిజంగా తను చాలా చాలా బాగా చెప్తారు. బాగుంటది. కాకపోతే ఏంటంటే సీరియల్లో వాయిస్ హస్కీ వాయిస్ కదా అనేది. అది కొన్ని మూవీస్ వరకే బాగుంటాయి కానీ సీరియల్ ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి, ఏడుపు సీన్స్ ఉంటాయి, వాటి అన్నిటికీ నా వాయిస్ సెట్ అవ్వదు అనమాట. సో తనైతే చాలా చాలా బాగా చెప్తుంది నాకు. నేను ఎలా అయితే ఇస్తున్నానో ఎక్స్ప్రెషన్స్ తనంతా ప్రాపర్ గా సింగ్ చేస్తుంది అనమాట. కేనమ్మా వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులు అయ్యారు. సో ఆమెది. ఇంకా ఇందులో నాకు బాగా కనెక్ట్ అయింది అంటే శాంతి గారు కూడా. నాకు మదర్ క్యారెక్టర్ కాబట్టి మేము చాలా క్లోజ్ ఉంటాం. ఒకరిద్దరని ఏం కాదు, నాకు ఇంకా అందరూ పరిచయమే. లడ్డు మామ గురించి మర్చిపోయావు. చెప్పా కదా విక్రమ్ సార్. లడ్డు మామ ఫస్ట్ చెప్పాను. విక్రమ్ సార్ ఎలా మర్చిపోతాం, అందరం ఆబ్వియస్ గా చాలా క్లోజ్ ఉంటాం, పార్టీస్ కి వెళ్తుంటాం, చేసుకుంటూనే ఉంటాం. ఈవెన్ ఈ సీరియల్ అయిపోయినా కూడా సార్ తో ఎలాగో టచ్ లోనే ఉంటాం మేము ఫుల్ గా. సో అది అన్నమాట. ఇంకా అందరూ నాకు ఎవ్రీవన్ హీరోతో సహా ప్రతి ఒక్కరు నాకు మంచి క్లోజ్ గా ఉంటారు. బాగా చేసుకున్నాం అందరూ. కొంచెం ఫీల్ అవుతున్నాను, మొన్న అయితే బాగానే ఏడుపు వచ్చేసింది. కానీ ఓకే, నో ప్రాబ్లం, ఇంకోటి చేస్తానేమో వీళ్ళతోనే. అందరం ఇక్కడిక్కడే తిరుగుతుంటాం కదా ఎలాగో. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి విజయ? అదే నేను మా టీవీకి జీకి ట్రై చేస్తున్నాను, లీడ్ అండ్ సెకండ్ లీడ్స్ గా. బికాస్ సెకండ్ లీడ్స్ కూడా ఈ మధ్య కాలంలో ఫుల్ రేంజ్ ఇది ఉంది అనమాట, ప్రాపర్ గా ఉంది. అంటే సీరియల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్టిస్ట్ బాగా చేస్తున్నారు అంటే కథంతా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. అందుకని చాలా మంది కూడా అదే తప్పు చేస్తారు, ఏంటంటే మెయిన్ లీడ్ అంటారు. కానీ మెయిన్ లీడ్ అనే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లు కూడా బాగుంటేనే మెయిన్ లీడ్ పైకి లేస్తుంది చెప్పాలంటే. సో నేను కూడా అదే ట్రస్ట్ చేస్తాను. ఇక్కడ ఇది చేశానని ఇంకోటి చెయ్యను అని కాదు. బికాస్ నేను వెళ్తే ఒక క్యారెక్టర్కి ప్రాపర్గా దానికి ప్రామినెంట్ రోలా, ఓకే ఐమ్ రెడీ టు డూ. సో నేను అలాగే చెప్పి జీకి మాకి చెప్పాను, జెమ్నీకి కూడా చెప్పాను. జెమ్నీలో కూడా అడిగారు, అదే ఛానల్ నుండి ఇంకా క్లారిటీ రావాలి, కొంచెం టైం పడుతుంది స్టార్ట్ అవడానికి అన్నారు. సో అది అనమాట. అంత బిఫోర్ మీన్ వైల్ నేను మూవీస్ కూడా కాంటాక్ట్ అయ్యాను. దే ఆర్ ఆల్సో డూయింగ్. అసలు ఎక్కడ ఖాళీ ఉన్నావు? మూవీస్ చేస్తున్నావు, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నావు, సీరియల్స్ చేస్తున్నావు, ఖాళీ దొరికితే ఫోటోషూట్స్ చేస్తున్నావు. అసలు నీ లైఫ్ లో ఈ 2 years లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నావా? మాక్సిమం మహా అయితే ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్ళి అలా మొహం చూపించి వస్తావు. ఉంటాము, మరి అంతేం ఉండము. అంటే ఇప్పుడు నార్మల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళంటే ఫస్ట్ నుండి 31st వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. మధ్యలో 2 days వాళ్ళకి, వీక్లీ 2 days వాళ్ళకి గ్యాప్స్ ఉంటాయి. మాకేముంటుంది 2 schedules ఒకసారి గ్యాప్ అలా ఉంటుంది. ఆ గ్యాప్లో ఫిల్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేస్తాం. అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ వర్క్కి ఎలా సాటిస్ఫాక్షన్ చేసుకుంటున్నారో, అంటే వర్క్ చేసుకుంటున్నారో, మేము అంతే కదా. మంత్లీ మొత్తం వర్క్ చేస్తేనే మనకి గడుస్తుంది. అంతే. నేను వర్క్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ వేస్ట్ చేయాలని అనుకోను. ఆపర్చునిటీ ఉంది అని అంటే ఎంత కష్టపడడానికైనా రెడీ. నైస్ విజయ. ఎనీవేస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. శ్రీవల్లి సీరియల్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. రెయిన్ కోట్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎనీవేస్ నిజంగా ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎంతకంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నువ్వు చేయాలి, చాలా లెంతీ ప్రాజెక్ట్స్ చేయాలి, అండ్ మూవీస్ లో కూడా చాలా బిజీగా ఉండాలి. ఈవినింగ్ టైమ్ ఇలాంటి మాటలు నిజమవుతాయని చెప్పేసి సదాస్తు దేవతలు ఇక్కడెక్కడ ఈ మూలన ఎక్కడో తిరుగుతూ ఉంటారు. సౌండ్ నేచర్ ఎలా ఒక సో ఇలా అనమాట. ఎనీవేస్ ఫ్యూచర్లో చాలా బిజీగా అవ్వాలి. నువ్వు ఎంత బిజీ అయినా కానీ డెఫినెట్గా నాకు ఇంటర్వ్యూ ఇస్తావని చెప్పి నాకు తెలుసు. ఒకసారి కాకపోయినా ఒకసారైనా నేను ఎలా అయినా తీసుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. థ్యాంక్ యూ ఎవ్రీవన్.